Good evening, my dear students. Welcome back to Arunachalam Study Circle. Today, I would like to explain a small topic. మనం ఎందుకోసం చదవాలి? ఇది ఈరోజు మన టాపిక్. మనం ఎందుకోసం చదవాలి? ఈ ప్రశ్న ఏదైనా స్టూడెంట్ని, ఎవరైనా స్టూడెంట్ని నీవు ఎందుకోసం చదువుతున్నావు అని అడిగితే, సో లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం చదువుతున్నాం సార్ అని కొంతమంది, మంచి జాబ్ సంపాదించడం కోసం చదవాలని మరికొంతమంది, ఎవరో 5% స్టూడెంట్స్ మాత్రం జ్ఞానం కోసం చదవాలి సార్ అని కొంతమంది సమాధానం చెప్తూ ఉంటారు. అయితే చదవడం వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, చదువుకోవడం వలన మనకి జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వలన తర్కం లభిస్తుంది. తర్కము అంటే లాజికల్ స్కిల్స్, వీటిని యుక్త విచక్షణ జ్ఞానం అని అంటాం. ఓకే, జ్ఞానాన్ని తర్కాన్ని ఉపయోగించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మనకి విజయం లభిస్తుంది. మనకి సరైన జ్ఞానం లేకుండా ఒక నిర్ణయం తీసుకుంటే మనకి అపజయం లభిస్తుంది. ఇది చదువు వలన మొదటి ఉపయోగం. ఓకే, చదవడం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా తర్కం, తర్కం ద్వారా నిర్ణయం సరైనదైతే విజయం లభిస్తుంది. కాబట్టి మన సక్సెస్ ఎప్పుడూ కూడా మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎర్నింగ్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ లెర్నింగ్ అన్నారు పెద్దలు. ఎర్నింగ్ డిపెండ్స్ ఆన్ లెర్నింగ్. రైట్, ఎర్నింగ్ అంటే సంపాదన. మనం భవిష్యత్తులో ఏమి సంపాదించినా అది మన జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే రేపు పొద్దున్న నువ్వు ఏ జాబ్ చేసినా లేదా ఈ ఓన్ బిజినెస్ చేసినా ఇప్పుడు ప్రజెంట్ ఖచ్చితంగా జ్ఞానం సంపాదించాలి. చదువుకోకపోవడం వలన నీవు భవిష్యత్తులో ఎటువంటి గొప్ప విజయాన్ని సాధించలేవు. ఓకే, ఇప్పుడుండే పరిస్థితుల్లో. అయితే చదువు ఎందుకోసం సార్? ఓకే, ఒకటి ప్రైవేట్ జాబ్ చేయడం కోసం. కొంతమంది ప్రైవేట్ జాబ్ని ఎంచుకుంటారు. సార్, ఈ ప్రైవేట్ జాబ్స్లో హై పెయిడ్ జాబ్స్ ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయమ్మా. ప్రెజెంట్ టెక్నాలజీ ప్రకారం అయితే ఏఐ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, 2 సాఫ్ట్వేర్ అండ్ డేటా సైంటిస్ట్. ఓకే, ఇలాంటి జాబ్స్ మనకి హై పెయిడ్ ప్రైవేట్ జాబ్స్. ఓకే, ఈ జాబ్స్ని ఎక్కువగా ఎవరు సాధిస్తారు సార్ అంటే ఐఐటి చదివిన స్టూడెంట్స్, ఐఐటీలో సీట్ సంపాదించిన వాళ్ళు, ఎన్ఐటీలో సీట్ సంపాదించిన స్టూడెంట్స్ ఎక్కువగా సాధించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. తర్వాత వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్. ఓకే, ఎక్కువ మంది కళ గవర్నమెంట్ జాబ్ సాధించడం. గవర్నమెంట్ జాబే ఎందుకు సార్? ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి హై పెయిడ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయమ్మా. అలాగే హై పవర్ఫుల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు వాటికి అప్లికేషన్ పెట్టి రాసుకోవచ్చు. అయితే ఈ గవర్నమెంట్ జాబ్స్ వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ఒకటి జాబ్ సెక్యూరిటీ, 2 ఫిక్స్డ్ శాలరీ. ఓకే, పెర్ మంత్ అయ్యేసరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. ఓకే, 60 సంవత్సరాల వరకు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా బతికేలా చేసేది మనకి గవర్నమెంట్ జాబ్. అందుకే గవర్నమెంట్ జాబ్ సైడ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్ బిజినెస్. మనం ముందే చెప్పాం, చదవడం వలన జ్ఞానం వలన తర్కం వస్తుందని. ఓకే, ఈ తార్కిక జ్ఞానాన్ని ఉపయోగించి కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళకి ఏ బిజినెస్ అయితే సూటబుల్ అవుతుంది, ఏ బిజినెస్ ప్రజెంట్ సొసైటీలో ట్రెండీగా ఉంది, ఎక్కువ అమౌంట్ ఏ బిజినెస్లో స్టార్ట్ చేయాలి అని తెలుసుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి ఉండాలమ్మా. ఖచ్చితంగా పెట్టుబడి ఉండాలి. అలాగే రిస్క్ని బేర్ చేసే కెపాసిటీ ఉండాలి. రిస్క్ వస్తే తట్టుకోగలగాలి. ఓకే, పెట్టుబడి ఉండాలి, రిస్క్ వస్తే తట్టుకోవాలి, హై కాంపిటీషన్ని ఎదుర్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక స్టూడెంట్ బాగా చదివి ఏదైనా ఒక మంచి షాపింగ్ మాల్ పెట్టాడు అనుకుందాం. వాడికి ఆపోజిట్గా ఇంకెవరైనా షాపింగ్ మాల్ పెడితే దాన్ని తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ ఉండాలి.
ఓకే, అంటే అందరికంటే వీళ్ళు బెటర్గా ఉండాలి. కాబట్టి బిజినెస్లో రిస్క్ ఎక్కువ, కానీ అన్లిమిటెడ్ అమౌంట్, సక్సెస్ అయితే ఎంతైనా సంపాదించవచ్చు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ స్టూడెంట్ అయినా చదివేది దేనికోసం సార్ అంటే అయితే ప్రైవేట్ జాబ్ సాధించాలి, లేదా గవర్నమెంట్ జాబ్ సాధించాలి, లేదా సొంత వ్యాపారం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో మంచిగా సంపాదించాలి, అంతే కదా. అయితే ప్రైవేట్ జాబ్స్లో ఏవి బెటర్గా ఉన్నాయి సార్ అంటే ముందే చెప్పాం కదమ్మా, ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సాఫ్ట్వేర్, డేటా సైంటిస్ట్ ఇలాంటి టెక్నాలజీ సైడ్ ఉండే జాబ్స్ కోట్ల రూపాయల శాలరీస్తో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎంతోమంది స్టూడెంట్స్కి జాబ్ లేక కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఏంటి సార్, కొంతమందికి కోట్ల రూపాయల్లో శాలరీస్ వస్తే మరి కొంతమందికి అసలు జాబే ఉండడం లేదు. దీనికి గల కారణం ఏంటంటే స్కిల్, నైపుణ్యం లేకపోవడం. స్కిల్, నైపుణ్యం ఉండాలమ్మా. ఏంటి సార్ నైపుణ్యం? కొంతమంది స్టూడెంట్స్ కేవలం మార్క్స్ కోసం మాత్రమే చదువుతారు. ఓకే రైట్, ఒకసారి చూడండి అమ్మా, మార్క్స్ ఇంపార్టెంటా లేదా స్కిల్ ఇంపార్టెంట్ అంటే నేను ఖచ్చితంగా స్కిల్కే ఓటేస్తానమ్మా. స్కిల్, మార్క్స్. ఓకే, మార్క్స్ కోసం మాత్రమే చదివే స్టూడెంట్ బై హార్ట్ చేస్తాడు. స్కిల్ కోసం చదివే స్టూడెంట్ అర్థం చేసుకొని చదువుతాడు. అర్థం చేసుకొని చదివే స్టూడెంట్ స్కిల్ సంపాదించుకుంటాడు. మార్క్స్ కోసం చదివే స్టూడెంట్ కేవలం బై హార్ట్ చేస్తాడు. ఎవరైతే మార్క్స్ కోసం చదువుతారో వీళ్ళు బై హార్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ తీసుకున్నాం అనుకోండి, 600కి 550 అబవ్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది బై హార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, వీళ్ళు రేపు పొద్దున్న లైఫ్లో సెటిల్ అవుతారని మనం గ్యారంటీ ఇవ్వలేము, రైట్. అయితే ఎవరైతే స్కిల్ కోసం చదువుతారో, ఎవరైతే ఖచ్చితంగా అర్థం చేసుకొని చదువుతారో వాళ్ళకి మంచి మార్క్స్తో పాటు మంచి జ్ఞానం కూడా లభిస్తుందమ్మా. ఓకే, ఏది ఏమైనా మీ పిల్లవాడు రేపు పొద్దున్న అద్భుతంగా సెటిల్ అవ్వాలంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రైట్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్లో అద్భుతమైన స్కిల్ ఉండాలి. ఓకే, ఎవరైతే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరో, ఎవరైతే గ్రూప్ డిస్కషన్ అద్భుతంగా చేయగలరో, ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు ప్రైవేట్ జాబులైనా గవర్నమెంట్ జాబులైనా అద్భుతంగా ఎదిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం మన పిల్లలకి ఖచ్చితంగా మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్లో మంచి స్కిల్ నేర్పించగలిగితే ఓకే వాళ్ళ లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేశాక రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడవు. ఓకే, దీనిని అర్థం చేసుకొని మనం ఈ డిజిటల్ బోర్డుని తీసుకోవడం జరిగిందమ్మా. ఓకే, ఎందుకు సార్ ఈ డిజిటల్ బోర్డు అంటే మామూలు బోర్డు మీద లెసన్ చెప్పలేమంటే లెసన్ అయితే చెప్పేస్తామమ్మా. లెసన్ ఏ బోర్డు మీద అయినా చెప్పచ్చు, కానీ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మోడల్ పేపర్స్, పై చార్ట్స్ ఇలా ఉంటాయి. పై చార్ట్స్, ఈ పై చార్ట్స్లో ఏదో ఒక మ్యాటర్ ఇచ్చి దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అలాగే బార్ చార్ట్స్, ఇండియా మ్యాప్స్, వరల్డ్ మ్యాప్స్, అలాగే పాసేజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి డిజిటల్ బోర్డ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో ఈ బోర్డ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్కి అంటే సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఇచ్చే టీచర్స్ వీటిని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి అమ్మా, ప్రైవేట్ జాబుల్లో ఐఐటి ఆర్ ఎన్ఐటిలో ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఏం సాధించారో ఒకసారి చూడండి. చూడండి అమ్మా, హైదరాబాద్కి చెందిన ఈ అబ్బాయి ఓకే ఎడ్వర్డ్ నాథన్ అనే అబ్బాయి 2.5 కోట్ల ప్యాకేజీతో జాబ్ సంపాదించడమ్మా. ఈయన
ఏ ఐఐటిలో చదువుకున్నాడంటే ఐఐటి హైదరాబాదులో చదువుకున్నాడు. ఐఐటి హైదరాబాదులో చదువుకొని 2.5 కోట్లు, ఓకే, అంటే సంవత్సరానికి 250 లక్షల రూపాయల శాలరీతో జాబ్ సంపాదించడమ్మా. సంవత్సరానికి 250 లక్షలు ఈయన శాలరీ. బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఐఐటి అండ్ ఎన్ఐటి. ఓకే, ఈ ఐఐటి అండ్ ఎన్ఐటిలో సీట్ రావాలంటే ఖచ్చితంగా స్టూడెంట్స్కి మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్లో మంచి సబ్జెక్ట్ మంచి నాలెడ్జ్ ఉంటే వస్తుంది. ఇక్కడ మరొకరిని చూడండి అమ్మా. ఓకే, రైట్. ఓకే, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏ ఐఐటిలో చదువుకున్న వాళ్ళకి ఎంత ప్యాకేజెస్తో శాలరీస్ వచ్చాయో, ఎంత ప్యాకేజెస్తో జాబ్స్ వచ్చాయో చూడండి అమ్మా. ఐఐటి ఖరగ్పూర్లో చదివే స్టూడెంట్ సంవత్సరానికి 5.5 కోట్లు అంటే 550 లక్షల రూపాయల శాలరీతో జాబ్ వచ్చిందమ్మా సంవత్సరానికి ఐఐటి ఖరగ్పూర్లో చదివే స్టూడెంట్కి. ఐఐటి మద్రాసులో చదివే స్టూడెంట్కి 4.3 crores. ఓకే, ఐఐటి గువాహటీలో చదివిన వాళ్ళకి 2.4, ఐఐటి బాంబేలో చదివిన వాళ్ళకి 2.2 crores అంటే 220 లక్షలు సంవత్సరానికి శాలరీతో జాబ్ వచ్చిందమ్మా. ఐఐటి ఖరగ్పూర్ 2.14 crores. ఓకే, వీళ్ళందరూ 2025వ సంవత్సరంలో జాబ్ సంపాదించిన వాళ్ళే. ఐఐటీలకి ఇంత కెపాసిటీ ఉంటుంది. ఓకే, తర్వాత ఎన్ఐటీలకి అంత కెపాసిటీ ఉంటుంది. ఏది ఏమైనా మన పిల్లలు ఆ స్థాయిలో డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఖచ్చితంగా మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్లో మాత్రం చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎవరైతే ఈ 3 సబ్జెక్ట్స్లో అద్భుతమైన నాలెడ్జ్ని సాధిస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ఈజీగా సాధించగలరు. కోట్ల రూపాయల ప్రైవేట్ జాబ్ అయినా, అద్భుతమైన గవర్నమెంట్ జాబ్ అయినా సాధించడానికి వీలవుతుంది. ఓకే, అందుకోసమే మనం March 1 నుంచి ఎక్స్ట్రా 1 hour నార్మల్ ట్యూషన్కి వచ్చేవాళ్ళు 6 to 8 వరకు స్కూల్ సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుతుందమ్మా. 8 to 9 ఎక్స్ట్రా 1 hour ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ అంటే బేసిక్స్ నుంచి మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. ఓకే, 8 to 9 వరకు ఉన్న స్టూడెంట్స్కి మాత్రం మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ బేసిక్ లెవెల్లో స్టార్టింగ్ నుంచి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని నా అభ్యర్థన. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.